యోహాను సువార్త 6వ అధ్యాయము 37 నుండి 40 వరకు చదువుకుందాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్యదినమున దాని రేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. దయతోందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన వారమంతా మీ చల్లని రెక్కల సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దాన్ని ప్రకటించడానికి యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మలను బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. గడిచిన వారం చదవబడినటువంటి లేఖన భాగములో నుండి మొదటి భాగాన్ని మనము ధ్యానము చేసుకుని ఉన్నాం. మనము ధ్యానం చేసుకునేటువంటి అంశం ఏంటనగా, నేనెంత మాత్రము నువ్వు బయటికి త్రోసివేయను అనేటువంటి అంశం మీద పార్ట్ 1 గడిచినటువంటి ఆదివారము మనము నేర్చుకున్నాం. ఈ రోజున పార్ట్ 2లోనికి మనము వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ పార్ట్ 2లో ఉన్నటువంటి 2 విషయాలు, మొట్టమొదటిది ద సేవియర్స్ గ్రేస్, రక్షకుని కృప అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా ద సేవియర్స్ గ్యారంటీ, రక్షకుని హామీ అనేటువంటి దాని గురించి రెండవదిగా మనం ఈ రోజున ఆలోచన చేయబోతున్నాం. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ యొక్క 5,000 మందికి ఆహారము పెట్టారో, 5,000 మందికి అద్భుతం చేసి వారందరినీ పోషించిన తరువాత జనమందరూ కూడా ఏం చేస్తున్నారంటే బలవంతంగా ఆయనను రాజుగా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇలాంటి రాజు ఉంటే మనం ఇంటి దగ్గర వండుకునేటువంటి పని ఉండదు. రోజు ఇలాంటి రాజు ఉండటం వల్ల ఆహారము వండుకోవటానికి మనం ఏ ప్రయాస లేకుండానే మనము రోజు ఆహారం అందుబాటులో ఉంటుందని ఇలాంటి రాజు కొరకు వారు ఆయనను రాజుగా ఉండమని బలవంతం చేస్తూ ఉన్నారు. ప్రభు ఏం చెప్తున్నాడనంటే, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మన్నాను తిన్న మీ పితరులే చనిపోయారు. ఎందుకనంటే నేను పెట్టినటువంటి రొట్టెలు భూలోకములో తయారు చేయబడినటువంటి రొట్టెలు, కానీ మీ పితరులు మీకంటే శ్రేష్టమైనటువంటి భోజనాన్ని చేశారు.
ఎలాగనుకుంటున్నారు? వారు నడిచేది ఇసుక తిప్పలో, ఎడారిలో నడుస్తున్నారు. దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అని అంటే, మరి మనం తినేటువంటి అన్నంలో కానీ కూరలో కానీ ఒక ఇసుక ముక్క తగిలితే మనం తినగలమా? అంచేత నాకు బాగా నవిలే అలవాటు ఉంది. మొన్న ఒక చోటకి వెళ్తే వాళ్ళ పాపం పాస్టర్ గారు వస్తున్నారని చెప్పేసి నాటుకోడి వండారు. నాటుకోడి వండితే ఏమైందని అంటే, వాళ్ళు ఇంటి పని చేయించుకుంటున్నారు అనమాట, ప్రహరీ కూడా కట్టించుకుంటున్నారు. దాని తాలూకా ఇసుకొచ్చి కూరలో పడి ఉంటుంది. పాపం ఇంకా తినండి ఇంకా తినండి అని వేస్తున్నారు. ఒకసారిని పెట్టిన తర్వాత కరక్కమన్న తర్వాత ఇంక నేను దాని జోలు పోవటానికి ఇష్టపడలేదు. అయినా ఆవిడ దగ్గరుండి పాస్టర్ గారు ఇద్దరు దగ్గరుండి ప్రేమతో పెడతా ఉన్నారు. ఎప్పుడైతే ఇసుక తగిలిందో నాకు ఇంకా తినబుద్ధి అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు 40 సంవత్సరాలు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నది ఎక్కడనంటే ఇసుకలో, అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు. అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు మన్నా ఏమో ఆకాశము నుండి కురవాలి. అనగా వర్షం ఎలా కురుస్తుందో అలాగా ఆకాశము నుండి మన్నా కురవాలి. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, వాళ్ళ పళ్ళకి ఇసుక తగిలితే ఏదైనా తినగలరా? తినలేరు. అందుకని దేవుడు ఏం చేశాడనంటే, ఆ ఇసుక తిప్పలో మొదటిగా ఆయన మంచును కురిపించారు. ఇసుక తిప్ప, ఇసుక అంతా కూడా దేంతో కప్పబడి ఉందనంటే మంచుతో కప్పబడి ఉంది. మంచుతో కప్పబడిన తరువాత ఆ మంచు మీద మన్నాను కురిపించాడు. అందుచేత ఇసుక అనేటువంటిది వాళ్ళకి ఆహారంలోకి రావక్కర లేకుండానే స్వచ్ఛమైనటువంటి ఈ మంచు మీద పడినటువంటి ఈ యొక్క మన్నాను వాళ్ళు భుజిస్తున్నారు. ఎంత మంచి భోజనమైనా కూడా, ఎంత మంచి భోజనమైనా కూడా రోజు ఒకటే తినాలని అంటే ఎవరికి నచ్చదు. అంచేతనే మనకిప్పుడు మన పితరులు ఏం తినేవారు? అన్నం కూర తినేవారు అంతే. టిఫిన్లో కూడా లేవు. మరి మా చిన్నప్పుడు మా చుట్టాల ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికాడ స్పెషల్ ఏంటంటే టిఫిన్ లేవు కాబట్టి మరి గెంజిలో అన్నం వేసి ఇంత బెల్లం ముక్క ఇచ్చేవారు. ప్రార్థన చేసి ఆమెను అన్నప్పటికీ బెల్లం ముక్క మిస్ అయిపోయేదండి. ప్రార్థన చేసి ఆమెను అన్నప్పటికీ బెల్లం ముక్క మిస్ అయిపోయేది. అదే పల్లపు లంక అన్నమాట మా చుట్టాలు. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజున చిన్న బెల్లం ముక్క ఇస్తే దాంతో నంజు పెట్టుకుని తినేవాళ్ళు. అది పెరుగైనా గంజి అయినా అది అలా తినేసేవాళ్ళం. ఏ రోగాలు వచ్చేవి కాదు. మొన్న నేను ఉప్పు వేసుకోకుండా తినవలసి వచ్చింది. ఉప్పు వేసుకోకుండా తినవలసి వస్తేనే కొంచెం బూందీ వేయని చెప్పేసి స్వీట్ బూందీ వేయించుకుంటుంటే, ఇలా కూడా తింటారా భోజనం అంటుంది మా పాస్టర్ అమ్మగారు. అప్పుడు నేను అన్నాను, మేము చిన్నప్పుడు బెల్లం ముక్క తినేవాళ్ళం, అది ఇప్పుడు జ్ఞాపకం చేసింది ఇది బూందీ అని చెప్పేసి. అలాగా మనకు అప్పుడు ఇన్ని వెరైటీలు లేవు. కానీ ఇప్పుడు తిన్నాదే తింటే ఇప్పుడు జనాలకి ముఖం మొత్తేస్తుంది. తిన్నాదే తింటే ముఖం మొస్తేస్తుంది. కాబట్టి సొసైటీలో రకరకాల పనికిరాని ఫుడ్లన్నీ తయారైపోయినాయండి. అందుచేతనే 30 సంవత్సరాలకు హార్ట్ అటాక్, 30 సంవత్సరాలకి ఆరోగ్యం చెడిపోయి పాడైపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎన్ని వెరైటీలు ఎక్కువైపోయిందంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒక రకమైనటువంటి ఆహారం తినటానికి మనుషులకి ఇష్టం లేదు. ఒక రకమైనటువంటి ఆహారం తినటం ఇష్టం లేదు. కాబట్టి ఇన్ని వెరైటీలు వచ్చి మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాయి. వాక్యం ఏం చెప్తుందనంటే, 40 సంవత్సరాలు పరలోకము నుండి కురిసినటువంటి మన్నా తినాలి. మన్నా తినవలసి వస్తే వీళ్ళకి తిని ముఖం మొత్తేసి వీళ్ళు ఏం చేశారంటే తెలుసా, ఆ మన్నాని ఏం చేశారంటే సందికాల మీద వేసి నూరేసి, కొంతమంది ఏమో దాన్ని ఏమంటారు రోకలేసి
రోట్లో వేసి ఈ మన్నాను కుమ్మేసి దాంతో ఏం తయారు చేసుకున్నారనంట, అప్పములు తయారు చేసుకున్నారట. ఏంటి, దేవుడు ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ తినకుండా వీళ్ళు దాన్ని వెరైటీ కింద మార్చడానికి అప్పాలు తయారు చేసుకుని వాళ్ళు తిన్నప్పుడు వాక్యం చెప్తుంది దాని టేస్ట్ అట కొత్త నూనె టేస్ట్ లాగా ఉందట. ఎలా ఉందటండి? కొత్త నూనె టేస్ట్ లాగా ఉందట. ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే, వీళ్ళు అంటున్నారు నీవు మాకు వండక్కర లేకుండా భోజనం పెట్టావు కాబట్టి ఇక మీదట నువ్వే మా మీద రాజుగా ఉండాలి అని అంటున్నాడు. ప్రభు ఏమో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఈయనను బలవంతంగా రాజుగా చేద్దామని వీళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభువు అక్కడి నుంచి ప్రక్కకు వెళ్ళిపోతూ ఉన్నాడు, దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే వీళ్ళు తాత్కాలికమైనటువంటి ప్రయోజనం కొరకు ఆలోచన చేస్తున్నారు, శాశ్వతమైన దాని కొరకు ఆలోచన చేయట్లేదు. అందుచేతనే ఈ రోజున దేవుని యొక్క వాక్యం వినుచున్నాం. ప్రియ సహోదర సహోదరి, దేవుడి మార్గము వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. ఎందుచేతనంటే మానవుడు ఎప్పుడు కూడా టెంపరరీ వాటి గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు, తాత్కాలికమైన వాటి గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఆలోచన దేనికోసమని అంటే శాశ్వతమైన వాటి కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందుచేతనే టెంపరరీ కాబట్టి 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తుంటే వీళ్ళకి ఏం గుర్తొచ్చిందంట, కీరదోసకాయలు గుర్తొచ్చినాయి అంట, గుర్తొచ్చినాయి అంట, ఉల్లిపాయలు గుర్తొచ్చినాయి అంట, అక్కడ తిన్న ఆహారం గుర్తొచ్చిందంట. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, అది గుర్తుకు రాలేదు. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశాడు, అది గుర్తుకు రాలేదు. వీళ్ళకి ఏం గుర్తొచ్చిందంటే తినిదే గుర్తొచ్చింది. ప్రియులారా, టెంపరరీ ఆలోచనలతో మనం ఉంటున్నాం. కానీ దేవుడు ఏం కోరుతున్నాడనంటే శాశ్వతమైనటువంటి ఆలోచనలు మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనుషులు ఎంత టెంపరరీ వాళ్ళు చెప్తున్నాను చూడండి. నీకు మైండ్ పరిపక్వత అవుతే, మైండ్ ఎప్పుడైతే పరిపక్వం అయిందో, మైండ్ పరిపక్వమైన తర్వాత నువ్వు టెంపరరీ వాటి కోసం ఆలోచన చెయ్యు. వీళ్ళు ఫస్ట్ తినటానికి అడిగారు, దేవుడిచ్చాడు. వెళ్ళే ముందు అన్నారు, ఏమన్నా తెలుసా, దేవుడు అరణ్యములో ఆహారమును సిద్ధపరచగలడా అని అడిగారు. అరణ్యంలో భోజనం దొరుకుతుందా అని అడిగారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళమని ప్రార్థన చేసిన వాళ్ళు వీళ్ళే, మేము ఇక్కడ బాధ భరించలేకపోతున్నామని ప్రార్థన చేసిన వాళ్ళు వీళ్ళే. మరి వాళ్ళు ప్రయాణం అరణ్యంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు అరణ్యంలో దేవుడు భోజనం పెడతాడా అని అడిగారు. మీకు భోజనమే తప్ప ఇంకోటి ఇంకేం గుర్తురాదా? భోజనం తప్ప ఇంకేం గుర్తురాదా? ఆడ పెళ్ళికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టనివ్వండి, నీకు ముక్క ఆడపోతే నీకు అదే గుర్తొస్తుంది. చేసాడులే పెళ్ళి, తగలేసారులే డబ్బులు అని చెప్పేసి ఆ ముక్క పడలేని వాళ్ళు జీవితాంతం వారికి అనిపించినప్పుడల్లా పెళ్ళి గుర్తురాదండి, ఆ ముక్కే గుర్తొస్తుంది, అని తిడతా ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక వీళ్ళకేం గుర్తొస్తుంది? తినేది త్రాగేది గుర్తొస్తుంది. అందుచేత వీళ్ళ మనసులు ఎక్కడున్నాయనంటే టెంపరరీ వాటి మీద ఉన్నాయి. కానీ అందరూనే తినేది త్రాగేది అడుగుతున్నారు. కానీ మోషే ఏమడుగుతున్నాడో తెలుసా? ప్రభువా, తాత్కాలికమైన వద్దునైనా శాశ్వతమైనవి నాకు కావాలి. అందుచేతనే 103వ కీర్తన 7వ శరణములో అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలీయుల వంశస్థులకు తన క్రియలను కనపరచను. ఇద్దరికీ ఉన్న తేడా ఏంటనంటే, ఇశ్రాయేలీయులు ఎవరనంటే తాత్కాలికమైనటువంటి మనస్సున్న వాళ్ళు. మోషే ఎవరనంటే మైండ్ పరిపక్వత కలిగినటువంటి శాశ్వతమైన మనస్సున్నవాడు. వీళ్ళు ఏమడిగారు? మన్నా అడిగారు, మారా దగ్గర మంచినీళ్ళు కావాలని అడిగారు. కొంతకాలం అయిపోయిన తర్వాత
మాకు మాంసం లేదు, మాకు మాంసం కావాలని అడిగారు. వీళ్ళు అడిగినవన్నీ ఏమడిగారండి? టెంపరరీ అడిగారు. కానీ మోషే ఏమడిగాడు తెలుసా? ఇక్కడ ఇశ్రాయేలీలందరినీ ఒక గుంపులో పెట్టేశాడు. కానీ మోషేను వేరొక చోట నిలబెట్టాడు. వీళ్ళందరి మైండ్ ఒకటి, మోషే మైండ్ ఒకటి. మనం ఏమడుగుతున్నాం? మోషే ఏమడిగా తెలుసా? ప్రభువా, నీ మహిమను నాకు చూపించు, లేని ఎడల నేను చచ్చుటయే మంచిది అని అన్నాడు. ప్రభువా, నీ మహిమ వీళ్ళేమో మన్నా కావాలి, మంచినీళ్ళు కావాలి, మాంసం కావాలి, ఇది వీళ్ళు అడుగుతున్నారు. మోషే ఏమడిగాడు? ప్రభువా, నీ మహిమను చూపించు అన్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులకి ఏం చూపించాడంట? తన క్రియలను కనపరిచాడట. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏం కావాలనంటే తాత్కాలికమైనవే కావాలి. కానీ నా దాసుడు ఏమడుగుతున్నాడనంటే శాశ్వతమైన దానిని అడిగాడు. దేవుని యొక్క మహిమ ఎన్నటికీ పోదు. దేవుని యొక్క మహిమ ఎన్నటికీ నిలిచి ఉంటుంది. మోషే అది అడిగాడు. కనుక ఇప్పుడు ఈ చర్చిలు ఏమైపోయినాయో చెప్తున్నాను. ఏ చర్చ్ అయితే ఆత్మ మీద కాకుండా శరీరం మీదే దృష్టి పెట్టిందో ఆ చర్చిలోనికి తండోపతండాల కింద జనం వెళ్ళిపోతున్నారు. ఏ చర్చ్ అయితే ఆత్మ మీద మనసు పెట్టిందో అక్కడ మనుషులు తగ్గిపోతున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలులకి మనకి పెద్ద తేడా లేదు. మనకేం కావాలనంటే తాత్కాలికంగా బెనిఫిట్ కావాలి, శాశ్వతమైనది వద్దు. మనకేం కావాలి? తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం కావాలి. కనుక ఇశ్రాయేలులాగే మనం ఏమడుగుతున్నామో తెలుసా? ప్రభువా, ఇల్లీనైనా, ప్రభువా వాహనమీనైనా, ప్రభువా డబ్బీనైనా, పోయే అన్నీ అడుగుతున్నాం. మనం అడుగుతున్నాం. ఎందుకు పోయే అన్నీ అడుగుతున్నామనంటే మనలో ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత అనేటువంటిది లేదు. నీవు పరిపక్వమవుతే తాత్కాలికమైనది అడుగు. ఏమడుగుతావు తెలుసా? శాశ్వతమైన దాన్ని అడుగుతావు. అందుచేతనే వీళ్ళకి తాత్కాలికమైనవి కావాలి కాబట్టి సూచక క్రియలు చేశాడు. మోషేకు శాశ్వతమైనది కావాలి కాబట్టి తన మార్గములను కనపరిచెను. దేవుని వాక్యం చెప్తుంది, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా మార్గములు మీ మార్గముల వంటివి కాదు, నా మార్గములు ఉన్నతమైనవి అని అంటున్నాడు. నమ్మిన వాళ్ళందరూ దేవస్థానం. ఇప్పుడు చర్చిలు ఏమైపోయినాయి అనుకుంటున్నారు? చర్చిలోకి వెళ్తే ఏ రోగమో రాదంట అన్నారు అనుకోండి, జనమందరూ చర్చిలోనే ఉంటారు. చర్చిలోకి వెళ్ళిన వాళ్ళకి ఏ అప్పులు ఉండవంట, అందరూ ధనవంతులు అయిపోతారంట అన్నారు అనుకోండి, జనమందరూ చర్చిలోనే ఉంటారు. చర్చిలోకి వెళ్ళిన వాళ్ళకి అన్నీ అనుకున్నవన్నీ అయిపోతాయంట అన్నారు అనుకోండి, లోకమంతా వచ్చి చర్చిలోనే ఉంటుంది. మీరు గమనించాలి. ఎందుకంటే ఎప్పుడు ఇంకా చిన్నపిల్లల వర్తమానం కాదు, మీరు ఇంకా లోతుకి వెళ్ళాలి. లోతు ఏంటనగా శరీరానికి వెలుపల ఆలోచన చేయాలి, శరీరానికి బయట ఆలోచన చేయాలి. తాత్కాలికమైన దానికంటే శాశ్వతమైన దాని గురించి మనం ఆలోచన చేయాలి. మీరందరూ కూడా గమనించండి, చర్చ్ అనేటువంటిది హాస్పిటల్ కాదు. చర్చ్ ఏం కదమ్మా? చర్చ్ అనేది హాస్పిటల్ కాదు. మీరు గమనించండి, దేవుడు రోగాలను తగ్గిస్తాడా? చెప్పండి. తగ్గిస్తాడు. తగ్గించేటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. నీకు రోగం వచ్చింది, నీకు రోగం వస్తే నువ్వు ప్రార్థన చేయి, మాకు చెప్తే మేము కూడా ప్రార్థన చేస్తాం. ఒకవేళ దేవుని చిత్తం అయితే నీ రోగము తగ్గవచ్చు. ఒకవేళ
తగ్గకపోతే నువ్వు కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళాలి. కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకనంటే మందులు కనిపెట్టడానికి జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడు. టెక్నాలజీకి జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడు. వైద్యులకు జ్ఞానం ఇచ్చిన వాడు. ల్యాబొరేటరీస్కి కావలసినటువంటి స్థితినిచ్చినటువంటి వాడు దేవుడే. బోధించేటువంటి బోధ రాంగ్ అవ్వకూడదు. ఎందుకంటే అది మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది. మా తాత పామరు చర్చికి వెళ్ళేవాడు. ఆ పామరు చర్చిలో ఏం బోధించారు తెలుసా? రోగం వచ్చినా మందు వేసుకోవద్దని బోధించారు. మందు వేసుకోవటమే పాపం అని చెప్పారు మా తాతకి. రోగం వస్తే మందు వేసుకుంటే పాపం అన్నారు. మా తాతకి కామెర్లు వచ్చినాయి. మా తాతకి కామెర్లు వస్తే వెళ్ళ ఎంత దూరమండి? మనకి 20 కిలోమీటర్లు వెళ్తే మనకి వెళ్ళొచ్చేద్ది. వెళ్ళలో మందు దొరుకుతుంది, అది వేసుకుంటే బతికేవాడు. కానీ బోధకులు ఏం బోధించారని అంటే మందు వాడితే పాపమని బోధించారు. ఆయన మందు వేసుకోకుండా చచ్చిపోయాడు. మా తాత మందు వేసుకోకుండా చచ్చిపోయాడు. ఎందుకంటే ఆయనకు బోధించిన వాళ్ళు ఏం చెప్పారని అంటే మందు వేసుకుంటే పాపం అని. మందు వేసుకుంటే పాపం అయితే మరణకరమైనటువంటి రోగం వచ్చింది. హిజ్కియాకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినప్పుడు దేవుడిని బ్రతిమాలుకున్నాడు, ప్రార్థన చేశాడు. దేవుడు 15 సంవత్సరాల ఆయుస్సు పెంచానని చెప్పాడు. అయినప్పటికీ అంజూరపు ముద్ద తీసుకుని ఎక్కడైతే గాయం ఉందో ఆ గాయం దగ్గర అంజూరపు ముద్దను పెట్టారు. అంజూరపు ముద్ద పెట్టిన తర్వాత చూసారా, ఓ పక్కన ప్రార్థన ఉంది, రెండో ప్రక్కన మెడిసిన్ ఉంది. ఈ రెండు కలిసి పనిచేసినప్పుడు అతని యొక్క ఆయుస్సు 15 సంవత్సరాలు నిలబడ్డది. కానీ ఇప్పుడున్నటువంటి బోధకులు ఏం చేస్తున్నారనంటే వాళ్ళ చర్చలు నింపుకోవటానికి, వాళ్ళ జేబులు నింపుకోవటానికి నిజమైనటువంటి వాక్యము ప్రకటించడం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారనంటే చర్చిని హాస్పిటల్ చేసేస్తున్నారు. చర్చిని హాస్పిటల్ చేసేసి సకల రోగాలు ఇక్కడికి వస్తే తగ్గిపోతాయి, మా దగ్గరికి వస్తే తగ్గిపోతాయి, మేము చెయ్యెత్తే తగ్గిపోతాయి, మేము నూనె రాస్తే తగ్గిపోతాయి అని అబద్ధాలతో కూడినటువంటి వర్తమానం చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎలాగంటే చర్చిలోకి ఎవరు వస్తారండి అనొచ్చు. చర్చిలోకి ఎవరు రావాలి? టెంపరీ మైండ్ కోసం కాదు. చర్చిలోకి ఎవరు రావాలి? టెంపరీ మైండ్ కోసం, టెంపరీ బెనిఫిట్స్ కోసం. మీరు గమనించండి, హిజ్కియాకు రోగం తగ్గింది. 15 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. మీకు అర్థమైందా? అనగా 15 సంవత్సరాల తర్వాత ఏం రోగం వచ్చిందో తెలీదు, 15 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. మీకు 3 ఉదాహరణలు చెప్తూ ఉన్నాను. మనము నాయన విధవరాలు కొడుకు చచ్చిపోయాడు, ప్రభువు లేపాడు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళా చచ్చిపోయాడు, అప్పుడు ప్రభువు లేపలేదు. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నాడు, కుళ్ళిపోయాడు. లాజర్ని ప్రభువు లేపాడు. కానీ ఈ రోజున లాజరు మనకు కనపడ్డు. తిరిగి లేచిన లాజరు కొంతకాలం అయిపోయిన తర్వాత చచ్చిపోయాడు మళ్ళీ. అదేవిధంగా మరి మనం చూసినట్లయితే యాయీరు కుమార్తె, ఆమె చనిపోయింది, ప్రభు తిరిగి లేపాడు. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ చచ్చిపోయింది. రోగం ఉన్నటువంటి వాళ్ళరా, రోగం లేని వాళ్ళు ఎవడో లేడు ఇక్కడ. రోగం ఎవరన్నా ఉన్నారా? అందరికీ రోగాలు ఉన్నాయి. కనీసం తలపోటు అని ఉందా, లేకపోతే మైగ్రేన్ అని ఉందా, కళ్ళు లాగటం అని ఉందా, కాళ్ళు లాగటం అని ఉన్నదా? ఇంకేం కంగారు పడక, ఇంకో నెల ఆగితే శీతాకాలం వస్తుంది, ఎక్కడ రోగం ఉందో తెలిసిపోద్ది మీకు. ఎందుచేతనంటే రోగం లేనివాడు ఎవడు లేడు. ఒకవేళ ప్రస్తుతానికి ఒక రోగం తగ్గినా తర్వాత ఏమవుతుందని అంటే ఇంకో రోగం వచ్చి చచ్చిపోతాం. అంతేగాని చచ్చిపోయినోడిని గతమాడు చచ్చిపోతూ ఉంటే లేపేవాడు ఎవడో లేడు. ఎందుకంటే ఇవన్నీ టెంపరీ. మనం ఎక్కడ ఆగిపోయామనంటే తాత్కాలికమైన వాటి వద్ద ఆగిపోయాం.
తాత్కాలికమైన ఆశీర్వాదాల దగ్గర ఆగిపోయాం, తాత్కాలికమైన స్వస్థతల దగ్గర ఆగిపోయాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అంత్య దినాన్ని నేను ఎవరిని లేపుతానో ఆ లేపే గుంపులో ఉండేవాడుగా నువ్వు ఉండాలి. వాడు ఎవడనంటే తాత్కాలికమైన దానికోసం ఆలోచన చేసినవాడు కాదు, శాశ్వతమైన దానికోసం ఆలోచన చేసేవాడే. అంత్యకాలమున దానిని లేపుతానన్నాడు. దాని అంటే గుంపు, అతనిని లేపుతానన్నాడు అంటే వ్యక్తిని లేపుతాడు. అందుచేతనే మన యొక్క దృష్టి అంతా కూడా దేని మీద పెట్టాలనంటే తాత్కాలికమైన వాటి మీద కాదు. పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను తిని మీ పితరులు చనిపోయారు. కానీ మీరు చచ్చిపోయినా తిరిగి లేవాలనంటే మీ మైండ్లో తాత్కాలికమైన దాని మీద నుండి దేని మీదకి వెళ్ళాలి? శాశ్వతమైన దాని మీదకి వెళ్ళాలి. మనము తాత్కాలికంగా ఎవరైనా చచ్చిపోతే, తాత్కాలికంగా ఎవరికైనా రోగం తగ్గకపోతే మనం దేవుణ్ణి అనేస్తున్నాం. దేవుడా ఎంత అన్యాయం చేస్తున్నాడు, ఎంత మంచోడిని అయినా, ఎంత నీ పని చేస్తున్నాడు అయినా. మనం ఏం అడుగుతున్నాం? తాత్కాలికమైనటువంటి వాటి కొరకు అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? పితరులకుని వీళ్ళకి పెద్ద తేడా ఏమి లేదు. వాళ్ళ మన్నాన్ని తిండిని కోరుకున్నారు, మీరు తిండినే కోరుకుంటున్నారు. కానీ నిజానికి మీరు తినవలసింది తింటే చచ్చిపోయేది కాదు, తిన్నా చావలేంది కావాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏం కావాలి మనకి? తినినా చావలేంది కావాలి. అందుచేతనే నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని పానము చేయండి. అంత్య దినమున అందరూ లోకమంతా కూడా చచ్చిపోయినప్పుడు నేను తిరిగి వానిని లేపుతాను అని చెప్తూ ఉన్నాడు. అందుచేత చర్చ్ ఈజ్ నాట్ హాస్పిటల్, సంఘము ఆసుపత్రి కాదు. అన్ని రోగాలను బాగు చేసి రాత్రి ఒక విషయం చదివా నేను. తమిళనాడు దగ్గర ఒక దేవాలయం ఉందంట. కాణిపాకం అనేటువంటి ప్రాంతంలో ఒక దేవాలయం ఉందంట. అక్కడ నీళ్ళంట తాగితేనంట 9 రోజులకి అన్ని రోగాలు తగ్గిపోతున్నాయట. వెళ్దామా? బస్సు కట్టించుకుని వెళ్ళిపోదామా అందరమనే? 2-3 హైటెక్ బస్సులు పడతాయేమో మన అందరికీ. 9 రోజులకంటే మంచినీళ్ళు తాగిన 9 రోజులకి రోగాలన్నీ తగ్గిపోతున్నాయట. ఇంకా హాస్పిటల్ అన్నీ మూసేద్దాం, మెడికల్ కాలేజీలు అన్నీ మూసేద్దాం. మనం అందరం వెళ్ళి ఏం చేద్దాము? అక్కడ మంచినీళ్ళు తాగుదాం. 9 రోజులకు అన్ని రోగాలు తగ్గిపోతాయి. ఇంకా నర్సులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు, వైద్యం ఎందుకు, ఈ మెడికల్ కంపెనీలు ఎందుకు, ఇన్ని లక్షల కోట్ల వ్యాపారం ఎందుకు? ఎంత అబద్ధం అండి అది, ఎంత అబద్ధం! ఒక్క మంచినీళ్ళు తాగితేనంట అన్ని రోగాలు తగ్గిపోతాయట. మళ్ళీ అక్కడ ఏమని రాశారనంటే అన్ని భాషల్లోనే ఇక్కడ కాళ్ళు కడుక్కోవద్దని రాశారు. ఎందుకంటే మంచినీళ్ళు వేస్ట్ అయిపోతాయని కాళ్ళు కడుక్కోవద్దని రాశారు. ప్రియులారా, చర్చ్ అంటే సకల రోగ నివారణ చేసేటువంటి స్థలం కాదు. దేవుని చిత్తమైతే హిజ్కియాకు ఎలాగైతే రోగం తగ్గించాడో మనకి తగ్గిస్తాడు. ఒకవేళ తగ్గించకపోయినా స్వస్థత ఇక్కడ కలగకపోతే స్వస్థత అక్కడ కలుగుతుంది. రోగంతో మాత్రం మనం పరలోకంలోకి వెళ్ళం. అందుచేత మనం ఎప్పుడు దేనికోసం ప్రయాసపడిపోతున్నామని అంటే రోగం తగ్గిపోవాలి, నేను ఇక్కడ జీవితాంతం ఇక్కడ ఉండిపోవాలి. చాలామంది పేర్లు ఉన్నాయండి, చిరంజీవుల పేర్లు. అది ఎవడన్నా ఎప్పుడన్నా కనపడతాడంటే మీకు కనపడ్డా? ఎప్పుడు సాగుకుండా ఉన్నవాడు నాకు కూడా కనపడలేదు. ఇన్ని దేశాలు తిరిగాను కానీ, ఇన్ని రాష్ట్రాలు తిరిగాను కానీ ఎవడో కనపడలేదు. ఖచ్చితంగా మనం చచ్చిపోతాం ఏదో రోజున. ఈరోజు స్వస్థత జరగచ్చు, కానీ ఇంకో రోజున ఖచ్చితంగా స్వస్థత జరగదు, నువ్వు చచ్చిపోతావు. అందుచేత మన మైండ్ని ఈ తాత్కాలికమైన వాటి మీద ఆపేయొద్దు. రెండవది, చర్చ్ ఈజ్ నాట్ ఏ బ్యాంక్. చర్చ్ బ్యాంక్ కాదు, దీంట్లో డిపాజిట్ చేస్తే వడ్డీతోటి వచ్చేయటానికి. చాలామంది ఏమనుకున్నారంటే చర్చిలోకి వెళ్తే మన అప్పులన్నీ తీరిపోతాయి, చర్చిలోకి వెళ్ళిపోతే మనము ఎక్కడికో వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. నువ్వెంత సంపాదించినా ఓ తండ్రి అన్నాడు, మట్టిలో కాలెట్టకుండా బతకాలనుకున్నాడు అంటే వాళ్ళ కొడుకుని. మన చర్చిలోనే మట్టిలో కాలెట్టకుండాను. మనం అసలు కాలు ఎడితేనే ఎక్కడ ఎడుతున్నాం? మట్టిలోనే కదా. మేము కారు మీద వస్తున్నాం, ఎక్కడ అడుగు ఎడుతున్నాం? మట్టిలోనే కదా.
మట్టిలో కాలు ఎట్టకుండా బతకాలంట వాళ్ళ కొడుకు అని ప్రార్థన చేశాడు. రోజు మట్టి తగలకుండా ఉండదు. పోనీ నీకు తగలకపోయి నీ చెప్పుల కన్నా తగులుతుందా? మట్టి తగలకుండా. మీరు విచిత్రం చూడండి, నేను ఎంఏ చేశాను, ఎంఏ సోషియాలజీ ఆంధ్ర యూనివర్సిటీలో పట్టభద్రుడిని. నేను ఎంఏ సోషియాలజీ చదివినా కూడా నాకు ₹1,00,000 అవ్వలేదు. ₹1,00,000 ఫీజు ఎప్పుడు మా నాన్నగారు కట్టలేదు. ఈ రోజున ఎల్కేజీ చదివేవాడికి రావులపాలెంలో స్కూల్ ఉంది, లేకపోతే రాజమండ్రిలో ఉంది, 1,20,000 అంటండి. 1,20,000 అంటాయి. ఏంటి ఎల్కేజీకి? ఏబిసిడీలు నేర్పనాకి ఎంత అంటే ఫీజు? నేను ఒకడు అలాగే జాయిన్ చేసి మా అబ్బాయిని అక్కడ జాయిన్ చేసేసాను అన్నాడు. ఏం నేర్పుతారు అక్కడ అన్నాడు. ఏమి నేర్పుతారంటే ఏబిసిడీలే. ఇక్కడ ఏం నేర్పుతాడో అక్కడ అయ్యే నేర్పుతాడు. మరి ఏంటి విశేషం అని అంటే చెమటట్టుదంట. ఎక్కడ? అక్కడ చెమటట్టుదంట. క్లాస్ రూములు అన్నీ ఏసీ అంటండి, ఏసీ అంట. అంచేత 1,20,000 కట్టించుకుంటున్నాడు అని అంట. అసలు దేవుడు ఒంటిలో ఎన్ని రంధ్రాలు పెట్టాడు మనకు? బాడీకి రంధ్రాలు ఇన్ని ఎందుకు పెట్టాడు? మీకు ఉదాహరణ చెప్తున్నాను. కరెంట్ ఆగిపోయింది. ఇప్పుడు ఇందాక కరెంట్ ఆగిపోయింది, మేము వచ్చినప్పుడు కరెంట్ లేదు. అందరూ ఏసీ లంగ్స్ వస్తున్నారు, మన బాడీ దేనికి అలవాటు అయిపోయింది అన్నమాట? ఏసీకి ఒకటే పని చేస్తుంది, జనరేటర్ మీద ఒకటే పని చేస్తుంది. కానీ ఏసీలు అన్నీ ఆగిపోయినా, ఒకవేళ ఫ్యాన్లు అన్నీ ఆగిపోయినా మనం మాత్రం సావం. ఎందుకు సావం అని అంటే, ఎందుకు సావమో తెలుసా? మనకే సెల్ఫ్ కూలింగ్ సిస్టమ్ని పెట్టాడు దేవుడు. ఎక్కడ? కరెంట్ ఆగిపోయిన వెంటనే నీ బాడీ తట్టుకోలేదని లోపల నుంచి వాటర్ బయటకు వచ్చేసి నీ బాడీని చల్లగా చేసేస్తుంది. చెమట పట్టిన వెంటనే నీ బాడీ ఏమైపోతుంది? దీన్ని ఏమంటారు అనుకుంటున్నారు? సెల్ఫ్ కూలింగ్ సిస్టమ్. అనగాని ఫ్యాన్ లేకపోయినా నేను బ్రతకటానికి యోగ్యంగా దేవుడు నీ శరీరాన్ని రూపొందించాడు. కానీ వీడేమనుకుంటున్నాడు తెలుసా? మా కొడుక్కి చిన్నప్పటి నుంచి చెమటలు పట్టొద్దు అని అనుకుంటున్నాడు. దేవుడు ఇన్ని కన్నాలు ఎందుకు పెట్టాడనంటే, నీ యొక్క సిస్టమ్ సరిగా పనిచేయాలనంటే నీ ఒంటికి చెమట పట్టాలి. ఆదాముకి ఇచ్చిన శాపం, నువ్వు చెమటూరిస్తేనే కానీ నోట్లోకి భోజనం వెళ్ళదని చెప్పాడు. అవునా? చెప్పలేదా? ఎందుకనంటే ఆదాము అంతటోడు సాక్షాత్తు దేవుని చేతులతో తయారు చేయబడిన వాడు. అతను ఏం చేయాలంటండి? చెమటూర్చాలంట. ఈ పెద్ద మనిషి అంటున్నాడు వాళ్ళ పిల్లోడికి చిన్నప్పటి నుంచి చెమట అట్టకూడదంట. అయితే 25 సంవత్సరాలు వచ్చినప్పుడు చచ్చిపోతాడు. చిన్నప్పటి నుంచి ఏసీలోనే బతుకున్నాడు ఏం చేస్తాడండి? 25 సంవత్సరాలు వచ్చినప్పటికీ వాడి యొక్క సిస్టమ్ పనిచేయక చచ్చిపోతాడు. అందుకని చిన్నపిల్లలకు మనం ఏసీ నేర్పించకూడదు. ఏసీ నేర్పిస్తే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇంతకుముందు మేము రాజమండ్రిలో బయలుదేరి రావులపాలెం వచ్చినప్పుడు 6 డ్రింకులు తాగేవాళ్ళం. ఇప్పుడు 6 డ్రింకులు తాగి ఎవడన్నా బతుకుతాడని చూడండి. 6 డ్రింకులు తాగేవాళ్ళం. ఎందుకంటే సిస్టమ్ అలా పనిచేసేది మాది. ఎందుకంటే ఎంతో కొంత పూర్వకాలం సిస్టమ్ ఉంది కాబట్టి. ఇప్పుడు కానీ తాగాడనుకోండి, ఒకడు రెడ్ బుల్ 6 తాగించాడంట, నేను తాగేస్తానని. ఆట స్పీడ్గా కొట్టుకుని చచ్చిపోయాడంట. ఇది స్ట్రెంత్ వస్తుందని తాగాడు, ఏమైందండి? మొత్తం చచ్చిపోయాడు. ఎందుకంటే వాడు సిస్టమ్ పనిచేయలేదు. అందుచేత మన సిస్టమ్ సక్రంగా పనిచేయాలని అంటే దేవుడు దేనికి ఉద్దేశించింది దానికి పనిచేసేలాగా చెయ్యాలి. నీకు చెమట పట్టాలి, నీ పిల్లడికి చెమట పట్టాలి. అలా చెమట పడితే కొంతకాలం బ్రతుకుతాడు. అంచేతనే మనకేమవుతుందనంటే చెమట పట్టించుకోకుండా ఉండటానికి ట్రై చేస్తూ ఉన్నాం మనం. అంచేతనే ఎవడైతే చేలో చెమట కారుతున్నాడో ఆడు ఎక్కువ కాలం బతుకుతాడు. వాళ్ళకి ఎవరికి కరోనా రాలేదు. ఎండలో ఎండి చెమట కాల్సిన వాడికి ఎవరికి కరోనా రాలేదు. వచ్చినా ఏ మందు లేకుండా బతికేశారు. ఏసీల్లో కరోనా వచ్చినోడు చచ్చిపోయాడు. అక్కడ కోట్లు ఖర్చు పెట్టిన కారణం ఏంటంటే సిస్టంలాగా ప్రయత్నం చేయించాం. అందుచేత సంఘం అనేటువంటిది బ్యాంకు కాదు, లేని వాళ్ళందరినీ ఉన్న వాళ్ళని చేయటానికి కాదు. సంఘము అంటే ఏంటనగా ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రము. అందరూ చెప్పండి ఈ మాట. నీ ఆత్మను రిపేర్ చేసే కేంద్రం. ఎందుకంటే ఈ బాడీని ఎంత పెంచి పోషించినా, నువ్వెంత సుకుమారంగా చూసుకున్నా, అయ్యి బాబు ఎంత బాగా చూసుకున్నదో, ఎన్ని పేస్టులు రాసిదో, ఈవిడ బాడీని ఫ్రిడ్జ్లో దాచుకుందామని నువ్వు చచ్చాక ఎవడు కూడా ఫ్రిడ్జ్లో దాచుకోరు. తీసుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ఎంత తీసిపోదామా అని చెప్పేసి కంగారుగా తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడుతున్నారు? నేను తీసుకెళ్ళి
అయ్యో దాన్ని ఎంత పోషించావమ్మా, ఎంత పెంచావమ్మా, ఎంత మురిసిపోయావమ్మా, అద్దం వంక చూసుకుని అయ్యి బాబు నా అంత అందగత్త లేదని అయ్యి బాబు ఎంత మిడిసిపడిపోయావమ్మా. కానీ ఈ రోజున నీ శరీరం ఏమైపోయింది తెలుసా, మంటి పాలైపోతుంది అనే విషయాన్ని గమనించు. కానీ ఏది శాశ్వతమో తెలుసా, నీ శరీరం లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మ శాశ్వతమైంది, దానికి చావు అనేటువంటిది లేదు. దానికి రెండే ప్లేసులు ఉన్నాయి. నువ్వు నరకంలోకి వెళ్తావా, స్వర్గంలోకి వెళ్తావా, రెండే ప్లేసులు. నరకములోనూ నిత్యమే ఉండాలి, స్వర్గంలోనూ నిత్యం ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనేది నువ్వు బ్రతుకుండగా డిసైడ్ అవ్వాలి. అందుచేత ఈ రోజున ఇశ్రాయేలు ప్రజల వలె మనము కూడా తాత్కాలికమైన దానికోసం ఆలోచన చేస్తూ ఉంటే ఈ టెంపరీ మైండ్ తీసి పక్కన పెట్టేసి, దేవుడా ఇక మీదట టెంపరీ ఆశీర్వాదాల కోసం నేను అడగండి అయినా, అవి నాకు అవసరం అనుకుంటే నీవే నాకు ఇస్తావు, అది నాకు అవసరం అనుకున్నట్లయితే నీ బిడ్డకు నువ్వే ఇస్తావు. అందుచేతనే దేవుడు ఏం చెప్పాడో తెలుసా, ఇవన్నీ మీకు కావాలా, బట్టలు కావాలా, డబ్బులు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, ఏం కావాలన్నా ముందు మొదట నా రాజ్యమును నీతిని వెదకండి. నా రాజ్యము శాశ్వతమైన రాజ్యం, నా నీతి తరతరములో నిలిచి ఉండేటువంటి నీతి. ఈ రెండింటిని వెతికి దాన్ని అనుసరించినట్లయితే ఇవన్నీ మీ వెనకాల వచ్చేస్తాయి. ఏవన్నీ వెనకాల వచ్చేస్తాయండి? ఏవన్నీ వెనకాల వచ్చేస్తాయి? తాత్కాలికం. ఎప్పుడైతే శాశ్వతమైన దానిని మనం సంపాదించుకున్నామో తాత్కాలికమైనవన్నీ కూడా వెనకాల వచ్చేస్తాయి. బస్సు వెళ్తుందండి, బస్సు వెళ్తుంది, బస్సు స్పీడ్గా వెళ్తుంటే ఎంత డస్ట్ లెగ్స్ వచ్చేస్తుందండి, డస్ట్ లెగ్స్ వచ్చేస్తుందండి. డస్ట్ని ఏమన్నా బస్సు రమ్మందా? రాదు. బస్సు తన ప్రయాణంలో వెళ్తూ ఉండగా అనేకమైనటువంటి మురికి కణాలు వచ్చి దానికి పడుతూ ఉన్నాయి. ఈ లోకములో మనం ఆశించే సంపదలు, మనం ఆశించేటువంటి తాత్కాలికమైనవన్నీ కూడా అవి మనకు ఆనందాన్ని కలిగిస్తాయి, కాదనట్లేదు. కానీ అదే జీవితం అని బ్రతకొద్దు. ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు. మీరు టెంపరీగా ఆలోచన చేస్తారు. ఇవాళ రోగం తగ్గకపోతే, దేవుడా నేను ఇంత భక్తిగా ఉంటున్నాను, దశంభాగం ఎత్తున్నాను, నీకోసం నిష్ఠగా ఉంటున్నాను, నా రోగం ఎందుకు తగ్గలేదని దేవుడు మీద నిష్ఠూరం చేస్తున్నావు. దేవుడు టెంపరీ వారి గురించి ఆలోచన చేయట్లేదు, శాశ్వతమైన వాటి కోసము ఆలోచన చేస్తావు. ఎంతో కష్టపడ్డావు, ఎంతో పాటుపడ్డావు, నీ ఇల్లు కడుతున్నావు, కానీ ఇల్లు ఇక్కడ ఉండిపోతుంది కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు. అదేంటో తెలుసా, నీ ఇల్లు టెంపరీ, నీ ఆస్తి టెంపరీ, నీ కారు టెంపరీ, నీ ఉద్యోగం టెంపరీ, నీకున్న బంధాలు టెంపరీ, అన్నీ కూడా టెంపరీ. ఏంటి శాశ్వతమని అంటే దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యము, ఆయన ఇచ్చే నిత్య జీవితము, అది మాత్రమే శాశ్వతం. కాబట్టి దానికోసం ప్రయాసపడాలి. వీళ్ళందరూ అంటున్నారు బలవంతంగా, నువ్వు ఆయన రాజు అవుతానంటలేదండి, వీళ్ళే రాజుని చేసేస్తామని. రాజుని చేసేస్తే నాకు ఒక ఐడియా వచ్చింది ఇవాళ ఉచ్చిరావుపేటలో. ఏంటో తెలుసా, పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా స్కూల్లోని? పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా, అదైనా స్కూల్ ఉన్న రోజునే, సెలవు రోజున పెడతారా? రేపు పొద్దున్న దీపావళి స్కూల్లో ఉండదు, పెడతారా? పెట్టరు. నేను అనుకున్నాను, గవర్నమెంట్ పొద్దున్న సాయంత్రము అందరికీ భోజనం పెట్టి పథకం ఏదన్నా పెడితే, పొద్దున్న భోజనం వండుకోక్కర్లేదు, సాయంత్రం భోజనం వండుకోక్కర్లేదు. బైబిల్ మిషన్ సభల్లో లారీల మీద భోజనం పెట్టుకొచ్చినట్టు లారీల మీద మన భోజనము సాంబార్ తెచ్చేసి మీకు పోసేస్తాము అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది పనిలోకి వెళ్తారు చెప్పండి? చెప్పండి, ఎంతమంది పనిలోకి వెళ్తారు? కనుక ఏ దిక్కుమాల ప్రభుత్వం వచ్చినా ఈ ప్రోగ్రాం మనకొద్దు. పొద్దున్న సాయంత్రం భోజనం పెట్టే ప్రోగ్రాంగా పెడితే అసలు ఎవడ పని చేయడు, ఇంకా ఎవడ పని చేయడు. ఆ లారీ ఎప్పుడు వస్తుందా అని ఆ లారీ కోసమే చూస్తాడు. అయితే ప్రియులరా, ఈ రోజున మనం కష్టపడుతున్నాం, చెమటూరుస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. ఒకవేళ దానికి సంబంధించిన బెనిఫిట్ వెంటనే మనకు రాకపోవచ్చు, కానీ నువ్వు కష్టపడిన దానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలము అనేది ఇస్తాడు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2 పాయింట్లు మన ముందున్నాయి ప్రియులారా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎక్కడ తీసుకెళ్ళాను? మన మైండ్ టెంపరీ ఆరోగ్యం మీద, టెంపరీ డబ్బు మీద, టెంపరీ ఆశీర్వాదాల మీద కాదు. నేను చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాను, ఆ శాశ్వత లోకములో నా పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద మీరు దృష్టిని సారించాలని
ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు రెండవ పాయింట్ ఏంటనగా, ద సేవియర్స్ గ్రేస్, రక్షకుని యొక్క కృప, ద ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన కృప యొక్క విస్తృతి. ప్రియులారా, విచిత్రం ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. దేవుడు తన కృప ద్వారా మనందరినీ కూడా ఎవరి దగ్గర తీసుకొస్తున్నాడు అంటే యేసయ్య దగ్గరకు తీసుకుని వస్తున్నాడు. దేవుడు తన కృప ద్వారా మనల్ని ఎక్కడ తీసుకొస్తున్నాడమ్మా? యేసయ్య దగ్గరకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే యేసయ్యను చూచి మనం ఆయనను నమ్మాలి. యేసయ్యను చూచి మనం ఆయనను నమ్మాలి. దేవుడు ఇక్కడ తీసుకొచ్చేసి బలవంతంగా మనల్ని నమ్మట్లేదు. ఆయన దగ్గరికి తీసుకొచ్చేటువంటి బాధ్యత తండ్రి తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు కుమారుని దగ్గరికి నడిపించబడుతున్నావు. నిన్ను చూడకుండా నమ్మట్లేదు. నువ్వు యేసయ్యను చూచి నువ్వు ఆయనను విశ్వసించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక విషయం మీరు గమనించండి. మనం కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలనుకోండి, మన మైండ్లో లిస్ట్ ఉంటుంది. గుర్తుంచుకునేవాడికి, గుర్తులేనివాడికి రాసిస్తే పోయినా ఆ లిస్టు కాగితం మీద ఉంటుంది. మనం కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం తెలుసా? మన లిస్టులో ఉన్నదే కొనుక్కుంటాం. కానీ సూపర్ మార్కెట్ ఉందనుకోండి, సూపర్ బజార్ ఉందనుకోండి, ఆడి తెలివితేటలు ఏంటంటే మనం అన్నీ చూసి కొనుక్కోవాలనేది వాడి మైండ్ సెట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? లిస్ట్ పక్కన పడేస్తాం. సూపర్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత లిస్ట్ పక్కన పడేసి మన కన్నులకి ఏదైతే ఇంపుగా ఉందో, మనకు అది ఉపయోగపడుతుందా లేదా అనేటువంటిది ఆలోచన చేయం. మనం ఏం చేస్తామనంటే మన కంటికి నచ్చిన దాన్ని కొంటాం. అనగా కొనవలసిన దానికంటే మనము ఎక్కువ కొంటాం. మనం కొనవలసిన దానికంటే ఎక్కువ కొంటాం. కానీ నేను ఏం సెట్ చేసుకుంటానంటే నేనేం కొనని వెళ్ళానో నా మైండ్కి తెలుసు. అంచేత మ్యాక్సిమం దాంతో వచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కానీ ఇంట్లో వాళ్ళందరి మైండ్లో ఒకరికొకటి ఉంటుంది. అందరు కలిసి ఓ బాస్కెట్ చేస్తారు. నేను 2000 అవుతాయి అనుకున్నాను, ఇప్పుడు 9000 అయ్యింది. ఎందుకో తెలుసా? మనల్ని చూపించటం ద్వారా మన చేత ఎక్కువ షాపింగ్ చేస్తారు. అంచేత మొన్న ఒకడు సూపర్ మార్కెట్ గురించి చెప్తున్నాడు వీడియోలో. నిజంగా ఎంత బాగా స్టడీ చేశాడో నాకు తెలియదు. కానీ ఏది ఎక్కడ పెట్టాలో నీకు బాగా అవసరమైనవి, ఖచ్చితంగా కందిపప్పు బియ్యం నీకు బాగా అవసరం, లేకపోతే నీకు నడదనుకో, అది సూపర్ మార్కెట్ లాస్ట్ ఎడతాడంట. లాస్ట్ని ఎందుకు పెడతాడని అంటే ఫస్ట్ ఎడితే ఇది తీసుకుని వెళ్ళిపోతావు నువ్వు. అంచేత లాస్ట్ని ఎందుకు పెడతాడని అంటే నువ్వేం చేస్తావు తెలుసా? చాలా వాటిని నువ్వు పిల్లవాడికి బిస్కెట్ ప్యాకెట్, అమ్మా బిస్కెట్ ప్యాకెట్ నీ మైండ్లో లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే పిల్లడికి చూసాడో ఇది కావాలంటాడు. ఇంకోటి నువ్వు ఆ బియ్యం బస్తా దగ్గరికి వెళ్తున్నప్పటికి మధ్యలో బోడని కనపడతాయి. ఇవన్నీ టాక్టిక్స్ ఏంటో తెలుసా? అక్కర్లేంది నీ చేత కొనిపించడానికి. మీకు అర్థమైందా? అక్కర్లేంది కొనిపించడానికి. అంచేత ఇప్పుడు ఏమవుతుందనంటే వారన్ బఫెట్ అనేటువంటి ఆయన చెప్పాడు, అక్కర్లేని అన్నీ కొనుక్కుంటా పోతే ఒక రోజున అవసరమైనవన్నీ కూడా అమ్మేవలసి వస్తుందంట. ఏం చెప్పాడండి? అక్కర్లేని అన్నీ కొనుక్కుంటా పోతేనంటే ఒక రోజున అవసరం ఉన్నది కూడా అమ్మేవలసి వస్తుందట. అంచేత మన మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది నేను కొనుక్కుంటే నాకు ఎంతవరకు ప్రయోజనము అనేటువంటిది. అందుచేత మా పాప అంటది డాడీ నేను షాపింగ్కి వెళ్తాను. అమ్మా ఎంత డబ్బులు ఖర్చు పెట్టబోతున్నావు అంటే, లేదు డాడీ నేను విండో షాపింగ్ చేస్తాను. విండో షాపింగ్ అంటే ఏంటమ్మా? చూసుకుంటూ పోతాను కానీ నేను ఏదో కొన్నా అన్నది. ఓకే, వెరీ గుడ్ అమ్మా. అందుచేత విండో షాపింగ్ చేయి, నాకు ఏ ప్రాబ్లం ఉండదు. నిజంగా షాపింగ్ ఏం చేసావంటే నాకు ఎంత ప్రాబ్లం వచ్చినా మీద పడుతుందో నాకు తెలియదు. అందుచేత మీరు షాప్కి వెళ్ళాలన్నా విండోలో కిటికీలో చూసుకుంటూ వెళ్ళిపోండి, తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోండి. తల్లిదండ్రులకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మీరందరూ కూడా కృప ద్వారా ఎంపిక చేయబడి దేవుడు తన కొడుకు దగ్గరికి తీసుకొస్తున్నాడు మనల్ని.
ఎందుకనంటే నిన్నే ఎందుకు సెలెక్ట్ చేశాడు అనగా దేవుని కృపలో నువ్వు ఉన్నావు. దేవుని కృపలో నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను సెలెక్ట్ చేసి ఆ కొడుకు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆ కొడుకును చూచి నువ్వు నమ్మావా, నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. కొడుకుని చూసి నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపోయావా, నిత్య నరకము నీకు రాసి పెట్టుంది. మొంటవారం చెప్పని మీకు గుర్తుందా? మీలో కొంతమంది మీ తండ్రి రక్షణ పొందాలని ఆశ కలిగి ఉన్నారు. బాప్తిస్మం ఇప్పించారు కానీ మందిరంలోకి తీసుకురాలేకపోతున్నారు. ఎందుకనంటే ఇది కుక్కిది, తాగొద్దన్నా తాగటం మాందిది. ఎందుకనంటే భయంకరమైనటువంటి అలవాటైపోయినటువంటి మనుషులు. అందుచేత నువ్వు మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నువ్వు మండిపోకూడదు. అంచేత నువ్వు ఒక ఆయన ఏం పెట్టాడు తెలుసా? చర్చికి పేరు టర్నర్ బర్న్ ద టాబర్నకల్ చర్చ్. మారతావా మండుతావా సంఘం అని ఇట్టాడట. ఏం చర్చ్ పేరు ఏంటండి? మారతావా మండుతావా? ఇక్కడ మారావా అక్కడ మండవు. ఇక్కడ మారలేదా మండే గుంపులోకి పోతానంటే నేను ఏం చేయను, బాధపడుతున్నాను. ఒక కూతురుగా ఒక కొడుకుగా పిల్లలు బాధపడుతున్నారు. తండ్రి పాడైపోతూ ఉంటే నిన్ను ఎన్ని రకాలుగా కరెక్ట్ చేద్దామన్నా కుక్క తన వాంతుకు తిరిగినట్లు పనికి రాని దానికోసం తిరుగుతున్నావు. కానీ శాశ్వతమైన జీవితం నాకు కావాలి అని నువ్వు ప్రోగ్లాట్టలేదు. అందుచేతనే మీరు నిజంగా ప్రార్థన చేయండి. ఎందుచేతనంటే దేవుడు కృప ద్వారా కొడుకు దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు నమ్మవా పరలోక రాజ్యంకి వెళ్తావు, నమ్మలేదా నిత్య నరకంలోకి పోతావు. నీ పరిస్థితి ఏంటనగా దేవుడు ఎవరి చేత బలవంతంగా ఎవరిని కూడా మార్చడు. మారేటువంటి అవకాశం మాత్రమే దేవుడు మనకిస్తాడు. మారామా దంజులం, మారలేదా అంజులం. కనుక నువ్వు ఏ స్థితిలో ఉంటావో ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నా. రెండవది ఏంటినగా ఆయన యొక్క కృప యొక్క శక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన కృప యొక్క శక్తిని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కృపకి ఎంత శక్తి ఉందనంటే నరకములోకి పోయేటువంటి నిన్ను ఆ నరకము నుండి తప్పించి పరలోకానికి తీసుకెళ్లేటువంటి గొప్ప శక్తి గలటువంటిది. ప్రియులారా, వాడు ఎక్కువ పాపం చేశాడా నేను ఎక్కువ పాపం చేశానా అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఈవేళ చచ్చిపోయినా 4 రోజుల ముందు చచ్చిపోయినాడు అంటే లెక్క. యాయీరు కుమార్తె చనిపోయింది, నాయన విధురాలు కొడుకు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు. ఇందులో బాగా చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా అడగండి, దానికి జవాబు ఏమన్నా? అందరూ చచ్చిపోయిన వాళ్ళు లేవు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటో తెలుసా? దాన్ని ఏమంటారు? డీకంపోజ్ అంటారు, కుళ్ళిపోవటం. 4 రోజుల కింద చచ్చిపోయినాడు కుళ్ళిపోయి వాసన వచ్చేస్తాడు, ఇప్పుడే చచ్చిపోయినాడు కాసేపు బాగుంటాడు. కనుక మనం అతిక్రమములతోనూ పాపములలోనూ చచ్చిన వారమై ఉన్నాం. ఇందులో ఎవడు బాగా చచ్చిపోయాడు అనేది పాయింట్ కాదు. అక్కడ ఎవడు బాగా చచ్చిపోయాడు అనేటువంటిది అక్కడ పాయింటే కాదు. కొంతమంది మరి చాలా కాలము నుండి దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవిస్తూ లోపలన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి, లోపలంతా కూడా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి. ఒకసారి మందు తాగినోడు చచ్చినట్టే, 100 సార్లు మందు తాగినోడు కూడా చచ్చినట్టే. ఎందుకంటే డెడ్ ఈజ్ డెడ్, చచ్చిపోయినాడే. కానీ ఎక్కువ రోజులు అయినోడు లోపల నాశనం అయిపోతూ ఉన్నాడు. లోపల నాశనం అయిపోతున్నాడు. నాశనం అయిపోయేటువంటి స్థితిలో నుండి దేవుడు పాపము నుండి నువ్వు రక్షణ పొందటానికి ఆటంకపరుచుచున్న ప్రతి ఆటంకాన్ని తొలగించుకుంటూ ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను రక్షణ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. మన చెరువు, పెద్ద చెరువు ఎంతమంది గుర్తుంది? ఈ పెద్ద చెరువులో కలక్కాయలు ఉండేయండి. కలక్కాయలు తెచ్చుకోవాలనంటే ఎన్ని తామరాకులు దాటుకుని వెళ్ళాలి తెలుసా? ఆ లోపల వెళ్తుంటే పైకి మనం కలక్కాయలు 4-5 కలక్కాయలు తెచ్చినప్పటికీ ఒళ్ళంతా గీతలు అడిపోయి, అవునా? ఈ లోపల గొంగులు వస్తున్నాడు అనేవారు. గొంగులు వస్తుంటే ఇంకా స్పీడ్గా వచ్చేస్తే మొత్తం ఆ గొరుకులన్నీ కూడా గీసిపోయి కలక్కాయలు తెచ్చాం. కానీ పైకి వచ్చినప్పుడు ఒళ్ళంతా గీతలే, దురదలే. ఎందుచేతనంటే అది గీసేసినటువంటి గీత. అందుచేత కలక్కాయ దగ్గరికి వెళ్ళటానికి వెళ్ళేవాడు అందరూ కూడా ఏం చేసేవారనంటే ఆకులను గెంటుకుంటూ ఎక్కడికి వెళ్ళాడండి? ఆ కలక్కాయ దగ్గరికి వెళ్ళాడు. దేవుని ఆత్మ కూడా అంతే. నీకున్న ప్రతి ఆటంకాన్ని తొలగిస్తూ పక్కన పెట్టి క్రీస్తు దగ్గరికి నిన్ను తీసుకొస్తున్నాడు.
కృపకు అంత శక్తి ఉంది ప్రియులరా. ఎంత శక్తి ఉందండి? క్రీస్తు దగ్గరికి నడిపించే అంత శక్తి కృపకుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయము, రక్షకుని హామీ, ద సేవియర్స్ గ్యారంటీ. ప్రియులరా, 3 రకాలుగా మన రక్షణ అనేటువంటిది మనకు హామీ ఇవ్వబడుతూ ఉంది. మొట్టమొదటిది ఏంటనగా, కన్ఫర్మ్డ్ బై హిజ్ ప్లాన్. దేవుడు తన యొక్క సంకల్పము ద్వారా, తన ప్రణాళిక ద్వారా నిర్ధారించుచూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్లాన్లో శాశ్వతమైనవి, మన ప్లాన్లో తాత్కాలికమైనవి. మనమందరము శాశ్వతమైన ప్లాన్లో ఉండటము అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. మీకు మనం చదివిన వాక్య భాగంలో 3 సార్లు చిత్తము 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 అనేటువంటి మాట మనకు కనబడుతుంది. చిత్తము చిత్తము చిత్తము. మొట్టమొదటి చిత్తం ఏంటంటే, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి రాలేదు, కానీ నా తండ్రి నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకం నుండి దిగివచ్చితిని. ప్రియులారా, మన ఇష్టమైతే ఏమవుతుందో తెలుసా? నేను అబద్ధ బోధ చేసి బోళంతమంది మనుషులు నేను సంపాదించుకోవచ్చు. కానీ నన్ను పిలిచిన వాని చిత్తం చేయాలనంటే ఆయన వాక్యాన్ని వక్రంగా బోధించకూడదు. నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యి ముగించిన తర్వాత, నాకు వివాహం అయిన తర్వాత నాకు బ్రతకటానికి ఆధారం లేదు. సర్లే, ఎక్కడన్నా బైబిల్ కాలేజీలో పనిచేద్దామని నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. అప్పుడు డాక్టర్ కే పాల్ గారు మంచి ఫామ్లో ఉన్నాడనమాట. ఆయనకి ఎంత పలుకుబడి ఉందంటే అండి, వైజాగ్లో బస్ స్టాండ్ ఎదురుగుండా నడి రోడ్డు మీద హెలికాప్టర్ దింపించుకున్నాడు. అంత కెపాసిటీ ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్. అనగా నడి రోడ్డు మీద హెలిప్యాడ్కి ఎవడో కూడా పర్మిషన్ ఇవ్వడు. ఆయన దగ్గర ఉన్న డబ్బుకి, ఆయనకున్న హోదాకి నడి రోడ్లో దింపించుకునేంత కెపాసిటీ ఉన్న అంత హై లెవెల్లో ఉన్నాడు ఆయన. ఆయన దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆయన అన్నాడు, నీ పద్ధతి నచ్చింది, నువ్వు నా దగ్గర పని చేయొచ్చు, నెలకి 20,000 జీతం ఇస్తాను, కానీ 5 సంవత్సరాలు నా దగ్గర పని చేస్తానని బాండ్ రాయమన్నాడు. 5 సంవత్సరాలు నా దగ్గర పని చేస్తానని బాండ్ రాయమన్నాడు. అదేంటండి, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత దేవుడు నన్ను పలానా ఇంకో వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళమన్నాడు అనుకో, నేను 5 సంవత్సరాలు బాండ్ రాసినందుకు ఇక్కడ స్టక్ అయిపోవాలి. నేను మీకు లోబడాలా లేక దేవుడికి లోబడాలా? మరి ఆలోచించుకొని ప్రతి సంవత్సరం ఇంటర్వ్యూలో పిలిచేసి ప్రతి సంవత్సరంలో నేను జాబులు ఇవ్వలేను, కనుక మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే 5 సంవత్సరాలు పనిచేస్తానని బాండ్ రాయాలి అన్నాడు. నేను బయటకు వచ్చేసాను. నా వెనకాల ఒరిస్సా కూడా వెళ్ళాడు అనమాట. లోనికి వెళ్ళిన తర్వాత అతనికి 5 సంవత్సరాలు బాండ్ రాసేస్తానన్నాడు. అతను అక్కడ ఉండిపోయాడు. నన్ను మళ్ళీ లోపల పిలిచాడు. నేను అనుకుంటున్నాను, 5 సంవత్సరాలు బాండ్ రాయటం అనేది దేవుని చిత్తం కాదండి. ఎందుకంటే నేను ఓపెన్ టు గాడ్, నేను దేవునికి తెరవబడ్డాను. ఆయన ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. నేను బాండ్కి నేను స్టక్ అయిపోయి ఉండలేను. అయితే ఓ పని చేయండి, మా వాళ్ళు చికెన్ బిర్యానీ తెస్తారు, అది తినేసి మీకు ఛార్జీకి డబ్బులు ఇస్తారు, తీసుకుని జాగ్రత్తగా వెళ్ళిపోండి అన్నాడు. నేను బిర్యానీ తినేసి ఛార్జీకి డబ్బులు తీసుకుని వచ్చేసాను. తర్వాత 1 సంవత్సరానికి దేవుడు నన్ను పిలిచాడు. పిలిచిన చోటకి నేను వెళ్ళాను. కనుక వాళ్ళకు వచ్చే డబ్బులు నాకు రాకపోవచ్చు, కానీ నా కష్టం, వర్షంలో తడిచాను, ఎండలో ఎండాను. ఇవాళ మీకు కనిపిస్తున్న వాడికి అందరికీ ఏం కనపడతాయంటే, పాస్టర్ గారికి ఇన్ని కార్లు ఉన్నాయి, ఆయనకి ఏంటి వర్షం వచ్చినా ఆగిపోతాడు అనుకుంటున్నాను. నేను ఎన్నిసార్లు బట్టలు తడిసిపోయి ప్రసంగం చేశానో మీకు తెలీదు. నేను కళ్ళు వర్షం పడినప్పుడు మీరు ఎప్పుడైనా బండి నడిపితే డైరెక్ట్గా కళ్ళలో పడిపోతాయి ఆ సినుకులు వచ్చి, చింత నిప్పుల్లాగా అయిపోతాయి కళ్ళు వర్షంలో బండి నడిపితే. అలాగ కళ్ళు నిప్పుల్లాగా అయిపోయి బైబిల్ తడిసిపోయి ప్రసంగించినటువంటి రోజులు అనేకమైనవి ఉన్నాయి.
అందరికీ ఆశీర్వాదాలు కనపడతాయి, కానీ మన తెర వెనకాల కార్చిన కన్నీరు కనపడి ఎక్కడి నుంచి వచ్చేస్తుందేమో, వచ్చి పడిపోతుందేమో అనుకుంటా. నాకుండే టెన్షన్ నాకున్నాయి, నాకుండే బాధలు నాకు ఉన్నాయి. నేను కార్చే కన్నీరు కారుస్తున్నాను, కానీ అది మీ ముందు కార్చకపోవచ్చు, వెనక కార్చాను. కనుక కేఏ పాల్ గారు మరి ఆయనది బైబిల్ కాలేజ్ ఎత్తేసారండి, కానీ దేవుడు పిలుపు నా మీద ఉంది, నన్ను ఎత్తలేదు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఎందుకనంటే మనము దేవుని చిత్తానికి లోబట్టం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. అందుచేతనే నాకు ఇష్టమే రోజు నా వెనకాల జనాలు తిప్పుకోవడానికి. ఎవరికి బాధ అండి? ఎవరికి ఉండదు? రోజు రొట్టెలు పంచిపెట్టేస్తే, రోజు అన్నీ ఇచ్చేస్తే జనం అందరూ పనులన్నీ మానేసి నా వెనకాల తిరుగుతారు. నా వెనకాల ఇంత జనం ఉంటే ఎంత ఆశీర్వాదం అండి. కానీ నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి నేను ఇక్కడికి రాలేదు. మనకు ఒకటి నచ్చుతుంది, దేవుడికి ఇంకోటి నచ్చుతుంది. నాకు నచ్చింది చేయలేను, నా దేవుడికి ఏది నచ్చుతుందో చెప్పాలి అందరూ. దేవుడికి నచ్చింది చేయటానికి మనం ఇక్కడ ఉన్నాం. దేవుడికి నచ్చింది చేస్తే ఈరోజు నువ్వు కష్టపడినా, కష్టానికి వెంటనే ప్రతిఫలం రాకపోయినా ఖచ్చితంగా దేవుడు ఒక రోజున ఏం చేస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. నా తండ్రి గారు ఉన్నప్పుడు నేను వచ్చి ప్రసంగం చెప్పి వెళ్ళి ₹1 ఇచ్చుకునేవాడిని. ఒకసారి పెట్రోల్ కొట్టించుకుంటాను, ₹150 ఇవ్వండి, పెద్ద దెబ్బలాట ఇట్టారు మా నాన్నగారు. అన్ని కష్టాలు పడి ఈ స్టేజ్లోకి వచ్చి, కానీ దేవుడి దయ వల్ల మా పిల్లలకి ఆ ప్రాబ్లం లేవు. ఎందుకని నేను దేని గుండా వెళ్ళానో దాని గుండా మా పిల్లలు వెళ్ళకూడదు అనుకుని వాళ్ళ కార్డులు ఇచ్చేసాను. ఎటు వచ్చినా మా పాస్టమ్ గారికే కార్డు ఉండదు. అంచేత వాళ్ళ కార్డులతో ఎంత కష్టపడుతున్నారు, ఎప్పుడన్నా లైన్లోకి వెళ్తే నాకే బెంగట్టుకుంటుంది ఒకసారి. అంచేత అది మన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు కన్నీరు కార్చాం, ఒకప్పుడు కష్టపడ్డాం, ఒకప్పుడు ప్రతిఫలం లేదు. దేవుడు వాటన్నిటికీ ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే కష్టం ఏనాడు కూడా వృధా కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మా జాయ్ ఒక్క ప్రసంగం చేయాలంటే 4 రోజులు కష్టపడుతున్నాడు. మరి ఆవిడకి కూడా తెలుసు మేము అంత కష్టపడే వాళ్ళము. కనుక కష్టం వృధా పోదు. ఈరోజు నాకు వెంటనే ఏది నాకు ముట్టకపోవచ్చు, కానీ కష్టపడిన దానికి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. మన బిడ్డలకి ఏమి నేర్పించకపోయినా కష్టపడటం నేర్పితే ఆ పిల్లోడు ఖచ్చితంగా ఏదో రోజున బాగుపడతాడు. వంచటం నేర్చుకో, నీ నడుము వంచటం నేర్చుకో, వంగటం నేర్చుకో. అప్పుడు దేవుడు నేనేం చేస్తాడో తెలుసా? అనేక మంది చేత నమస్కారం పెట్టేటువంటి స్టేజ్కి నడిపిస్తా. అంతేగాని నువ్వేం చేయకరా బాబు, నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచి నీకు దగ్గరకు వర్షం కురిసేస్తుందని నేను అంటలా. వర్షం కురిపించాలంటే కురిపించగలడు. అబ్రహాముకు కురిపించలేదు, ఇస్సాకు కురిపించలేదు, యాకోబుకు కురిపించలేదు. వీళ్ళందరూ కష్టపడితేనే కదా దేవుడు దీవించాడు. అందుచేత మనం దేన్ని నమ్ముకుందామంటే దేవుడిని నమ్ముకుందాం, కష్టాన్ని నమ్ముకుందాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. అతని యొక్క ప్రణాళిక ద్వారా స్థిరపరచబడింది. దేవుని చిత్తం అనేటువంటి మాటకు 2 గ్రీకు పదాలు ఉపయోగించబడ్డాయి. ఒకటి బొలోమాయ్ అనేటువంటిది, అదేంటి అనగా అలా జరిగితే బాగున్ను. రెండవ మాట ఏంటనగా టెలిమా అనేటువంటి మాట, ఖచ్చితంగా అలా జరిగి తీరవలసిందే. నా ఇష్టం నెరవేర్చబడకూడదు, ఖచ్చితంగా దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి. రెండవది కన్ఫర్మ్డ్ బై హిస్ ప్రామిస్, ఆయన వాగ్దానము ద్వారా స్థిరపరచబడెను. వాక్యం తెలియజేస్తుంది, దేవుడు తన శక్తి చేతట మీ కొరకు ఆ స్వాచ్యము పరలోకమందు భద్రపరుచున్నాడు. నువ్వు దేవుడి కోసం చేసిన ప్రతిదానికి కూడా దేవుడు ఖచ్చితంగా నీకు రీపే చేస్తాడు. అది నీ స్వాచ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. ఒక రోజున నువ్వు దాచుకున్న మూట అంతా కూడా ఏం చేస్తాడో తెలుసా? దేవుడు నీకు తిరిగిస్తాడు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? భూలోకములో నువ్వు దేన్ని బంధించావో, ఈ లోకంలో మనం మూట కట్టుకోవాలి. దేవుడి పనికి ఏం చేయాలండి? దేవుడి పనికి నువ్వు మూట కట్టాలి. ఇక్కడ ఎక్కడ ఇప్పుతాడంట? పరలోకంలో విప్పుతాడట. నువ్వు అసలు ఇక్కడ ఏమైనా మూట కట్టావా? అక్కడ ఇప్పనాకే నువ్వు ఎప్పుడైనా చేను ఉడితేనే కదా అక్కడ కొయ్యటానికి. చేను కొయ్యిందే నువ్వు, చేను ఓడసిందే నువ్వు కోత్తానికి వెళ్ళగలుగుతావు. భూలోకములో ఏమి బంధించావో అది పరలోకములో విప్పుతావు. నువ్వు విత్తిన ప్రతి విత్తనము, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు విత్తిన ప్రతి విత్తనము
అక్కడ నువ్వు ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నేను భద్రంగా దాచుంచాను. దేవుని స్తోత్రం చెల్లింది. దేవుని సేవ కొరకు మీలో చాలామంది నమ్మకంగా విత్తే వాళ్ళు ఉన్నారు. నమ్మకంగా విత్తే వాళ్ళు ఉన్నారు. మీ పిల్లలకి డబ్బులు పడినా దాంట్లో విత్తనం ఎత్తుతారు. మీరు ఆటో నడుపుతున్నందుకు మరి గవర్నమెంట్ 15,000 వేసినా అందులో విత్తనం విత్తారు. దేవుడు మీరు బంధించిన దాన్ని చూస్తున్నాడు. మీరు బంధించిన దాన్ని చూస్తున్నాడు. కొంతమంది డాక్టర్కి 2 లక్షలు వస్తే 20,000 దేవునికి ఇచ్చారు. నువ్వు బంధించిన దాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ కొరకు ఆస్వాచ్యము పరలోకమందు భద్రపరిచి దేవుడే దాశాడట. ఎవరు దాయలేదట అండి, దేవుడే దాశాడట. ఎవరి మూట వాళ్ళకి ఇస్తాడట. నువ్వు ఇక్కడ ఏమైనా మూట కడితే అక్కడ మూట కనపడుతుంది. ఇక్కడ నువ్వేం మూట కట్టలేదు. ట్రైన్లో చాలామంది ప్రయాణం చేస్తారు. కొంతమంది అమ్మలు ఏం చేస్తారు, మధ్యలో ఆకలి వేస్తుంది బాబా పులిహోర కట్టిస్తున్నాను అని ఇక్కడ కట్టిస్తే ట్రైన్లో ఉంటుంది. ఇక్కడ కట్టివ్వకపోతే అందరూ మూటలు ఇప్పుతున్నారు కదా అని మూటట్టుకెళ్ళలేనోడు కూడా ఇప్పితే అక్కడ ఏమైనా ఉంటుందా? చెప్పండమ్మా. అందరూ మూటలు ఇప్పుతున్నారు కదా ట్రైన్లోనే బస్సులోనే అని చెప్పేసి నువ్వు బస్సులోకి వెళ్ళిన తర్వాత అందరూ మూటలు ఇప్పుతున్నారు కదా నువ్వు ఇప్పితే నీకేమైనా ఉంటుంది అక్కడ? నీకు ఇంటికాడ మూట కడితే బస్సులో ఉంటుంది, నీ ఇంటికాడ మూట కడితే ట్రైన్లో ఉంటుంది. ఇంటికాడ ఏం మూట కట్టలేనప్పుడు నీకు అక్కడ ఏముంటుంది? నువ్వు ఇక్కడ మూట కడితే అక్కడ ఉంటుంది, ఇక్కడ మూట కట్టకపోతే అక్కడ ఉంటుంది. దేవుడు ఆయన వాగ్దానము ద్వారా స్థిరపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, కన్ఫర్మ్డ్ బై హిస్ పెర్ఫార్మెన్స్. అతని పనితీరు ద్వారా నిర్ధారించబడింది. అతను ఏమన్నాడు తెలుసా? ఇట్ ఈస్ ఫినిష్డ్. నేను సమాప్తమైనది అని చెప్పాడు. ఆయన దేవుడిని సంతృప్తిపరిచాడు. దేవుడికి మనకి మధ్య ఉన్న విరోధాన్ని తీసేశాడు. మన ఇద్దరికి శాంతిని సమాధానాన్ని ఆయన అనుగ్రహింపజేశాడు. అందుచేతనే ఈ రోజున మనమందరము కూడా ఆయన యొక్క రక్షణను అనుభవించగలుగుతున్నాం. ఈ లోకంలో ఎవడైనా సంతోషించగలిగేవాడు ఉన్నాడని అంటే వాడు ఖచ్చితంగా దేవుని విషయాలలోనూ దేవుని యొక్క శాశ్వతమైన సంకల్పాల్లోనూ ప్రణాళికల్లోనూ ఎవరు భాగమై ఉన్నారో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరు భాగంగా లేరో వాళ్ళందరూ విషాదంలో ఉన్నారు. అందుచేత మనమందరము కూడా దేవుడు క్రీస్తు ద్వారా చేసినటువంటి కార్యము ద్వారా ఆయన ఇచ్చుచున్నటువంటి రక్షణ పొందుకోవాలి. నేను నన్ను పంపిన వాని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాను. రెండవ చిత్తం ఏంటనగా నేను వాడిని లేపుతాను. నా దగ్గరకు వచ్చి నన్ను ఎవరు నమ్మారో వారిని నేను లేపుతాను. అది దేవుని చిత్తం. మూడవది, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతున్నారో నమ్మిన వాళ్ళందరూ నిత్య జీవితం పొందుకోవటానికి ఆయన చిత్తమై ఉంది. 3 చిత్తాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి, ఆయనకి నచ్చింది చేయటం. రెండవది, ఆయనతో పాటు లేపబడటం. మూడవది, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవితాన్ని పొందుకోవటం. తాత్కాలికమైన వాటిని విడిచిపెట్టి మనం ఏం చేద్దాం తెలుసా? శాశ్వతమైన వాటి కొరకు ప్రయాసపడదాం. అలా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని పోగొట్టుకోను, నేను ఎంత మాత్రమో మిమ్మల్ని బయటికి త్రోసివేయను అని చెప్పాడు. ఆయన ఇచ్చేటువంటి మాట చేత మనమందరము ఆదరణ పొంది దేవుని యొక్క మహిమ కొరకు ఈ భూలోకములో జీవించటానికి ఆయత్తపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు.